నువ్వు బాధపడడానికి కాలం లేదమ్మా. నా బాధ చెప్తున్నా మారుస్తావా తీరుస్తావా నాయన? అమ్మా నేను ఆ జీలైతే ఆడుతాను, నీ జీలైతే నేను తీస్తాను తల్లి. బాబు నా 6 కొడుకులు పుట్టే 6 పెళ్లి చేశాను. వాళ్ళ రాజ్యాలు వాళ్ళు చక్కగా ఏలుకుంటున్నారు. 6 తర్వాత బెజవాడ దుర్గమ్మకు మల్లికార్జున పెళ్లి చేశాను. ఆవిడ కాపురం వాడు చక్కగా ఏలుకుంటుంది. 6 తర్వాత పంచాలు పుట్టాడు. కారకంకాన తమ్ముడు కనకలంకాన వీడెద్దు తమ్ముడు అంటున్నాడు. పెళ్లి కొడుకు పెరిగి ఉన్నాడు. ఆడింటి పైన గొడవలు పెద్ద మీద వచ్చిన పెద్ద మీద గొడవలు ఇంటి మీద పెళ్లి చేయాలని నా 6 కొడుకులు కూడా నిలబడి రాజ్యాలండి. నేనైన మంగని మాట్లాడిపోతే అన్ని బాగా ఉన్నాయి కానీ ఆడవారికి అన్నం లేదని మాట విని మాటలో మనం మాయమైపోయాడు. ఎక్కడ పోయాడో ఏమీ లేవు. నా కట్టుకు చూడగా కారణం లేదు అని ఎప్పుడైతే కన్నతల్లి పేరం చెప్తుందో నారదు అంటున్నాను. అమ్మోయ్ ఏమిటి నీ రావణమా కనపడలేదా? అయితే నీ వల్ల కాదు, నా వల్ల కాదు, తన మీద ఉన్నా వల్ల కాదు, ఆయన మీద ఉన్నా ఆయన వల్ల కాదు. అయితే ఒకరు వల్ల అవుతారు. భూమి మూలకాల కుటుంబం ముందు వాటి మీద బెజవాడ పుట్టింది. అలా ఎప్పుడైతే అయినా పిలిస్తే ఆవిడ పిలిస్తే వస్తారు. రాకపోతే నీ రావణబాబు ఎక్కడుంటాడో తెలియదంటే అప్పుడు కూడా ఏ పుట్టకు మొక్కితే ఏమవుతుందో, ఏ చెట్టుకు మొక్కితే ఏమవుతుందని తల్లి పెదమ్మదేవి అలా పుట్ట బుద్ధి పోయిందా. అమ్మ దిగు 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 నా Thank you.